మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం నగరంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి 4,50,00,000 మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో 20% నిధులు భక్తుల విరాళాల రూపంలో సమీకరించి త్వరలోని నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు బ్రహ్మాండంగా కలకల్లాడుతున్నాయి. గతం 5 ఏళ్లతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి భక్తులు పెరిగారు. అంటే ఏ టెంపుల్ చూసినా కానీ బ్రహ్మాండంగా సందడి కనపడతా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రీశైలం అయితేమి, శ్రీకాళహస్తి అయితేమి, తదితర టెంపుల్ ఎక్కడ చూసినా కానీ జనసందోహం బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఏం ఇబ్బంది లేకోకుండా, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి చోట పర్యవేక్షిస్తూ ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా, భక్తులు ఇబ్బంది పడుకోకుండా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలంలో దాదాపు ఈ టెంపుల్కి, అంటే ఈ టెంపుల్ దాదాపు 102 ఏండ్లు చరిత్ర కలిగిన టెంపుల్. ఇది టెంపుల్ శిథిలావస్థలో ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరితే దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఈ టెంపుల్కి శాంక్షన్ చేయించడం జరిగింది. దానిలో భాగంగా 20% మా డొనేషన్ రూపంలో కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 90 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఈరోజు ఈ టెంపుల్కి మేము ప్రభుత్వంకి ఇస్తే ప్రభుత్వం తరఫున 3,60,00,000 రూపాయలు వస్తూ ఉంది. దానిలో భాగంగా 2 నెలలు అయింది శాంక్షన్ అయ్యి, దాదాపు 50-60 లక్షల వరకు కలెక్షన్ అయింది. ఇంకొక 30 లక్షలు కలెక్షన్ అవ్వాలి.